హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. స్టాక్ మార్కెట్ ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టాక్ మార్కెట్కి సంబంధించి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే 100% వర్తబుల్, ఎగ్జాక్ట్ లెవెల్స్, ఓన్లీ లెవెల్స్ బేస్డ్ ట్రేడింగ్, నో ప్రైజ్ యాక్షన్, నో క్యాండిల్స్ ప్యాటర్న్స్, ఏమండి ఇంకా అదర్ ఏమి ఉండవు. క్లియర్గా మీకు మార్కెట్ డైరెక్షన్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుద్ది కరెక్ట్గా మీరు మనకి ఎగ్జాక్ట్గా 0.00తో సహా తెలుస్తుంది. ఏదన్నా సబ్జెక్టు 100% పనిచేస్తుందంటే నమ్మద్దు అని ఇప్పుడు వరకు బయట మన మేధావులంతా చెప్పారు. ఏమండి 1:2లు 1:3లు తీసుకుని బయటకు వచ్చేయండి అంటే వాళ్ళకి తెలియదు మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుద్ది అనేది తెలియదు. మార్కెట్ బయట న్యూస్ ఏమైనా అవనివ్వండి, ఏదైనా జరిగిపోనివ్వండి, మనకు అనవసరం. మన కళ్ళ ముందు క్లియర్గా మార్కెట్ అనేది ఏం జరుగుతుంది అనేది పిన్ టు పిన్ క్లియర్గా మనకి తెలిసిపోతుంది. మార్కెట్ మనకి మండే గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన కానించి మార్కెట్ చూడండి, ఇక్కడ మన ప్రైస్ ఉంది, ఇక్కడ నుంచి చిన్న బౌన్స్ పుల్ బ్యాక్, ఇక్కడ మన పుట్ సైడ్ మన డైలీ లెవెల్స్లో ఇక్కడ ఒక టార్గెట్ ఉంటుంది, కరెక్ట్గా దాన్ని టచ్ చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఓకేనండి మండే ఇది, ఇక్కడ నుంచి ఇక్కడికి 90 పాయింట్లు ఎంత మూవ్ అయింది, 90 పాయింట్లు చెప్పాను. అక్కడి నుంచి రివర్స్ లైన్ కాడి నుంచి మార్కెట్ ఈ వైట్ లైన్ ప్రైస్ చెప్పాను, ఇది బ్రేక్ అయితే ఇది చెప్పాను, ఇది బ్రేక్ అయితే ఇది చెప్పాను. చూడండి ఎగ్జాక్ట్గా మార్కెట్ ఎక్కడికి వచ్చాగి ఎక్కడి నుంచి బౌన్స్ అయింది మళ్ళీ. ఓకేనా, వన్స్ ఇక్కడ బౌన్స్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే ఎక్కడికి వెళ్ళింది ప్రైజ్ అంటే మార్కెట్ డైరెక్షన్ ఇంత క్లియర్గా ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వస్తుంది, ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడే ఎందుకు ఆగింది ఇది మనకు తెలిసిందా లేదా. ఇక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్ళింది, ఇది బ్రేక్ అయితే సపోర్ట్ ఎక్కడ తీసుకుంది. ఓకేనండి, మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. ఇలా క్లియర్గా ప్రతిరోజు కూడా మార్కెట్ డైరెక్షన్ అనేది వీక్లీతో పాటు డైలీలో కూడా మనకి క్లియర్గా ఈ స్వింగు ఇలా ప్రతిదీ కూడా ఈ స్వింగ్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఇక్కడి నుంచి ఎందుకు రిజెక్ట్ అయింది, ఇక్కడ గ్యాప్ అప్ అయింది, మళ్ళీ ఇది కిందకి ఎందుకు వచ్చింది, ఇక్కడి నుంచి పైకి ఎందుకు వెళ్ళింది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఇది ఇలాగా ఈ పుల్ బ్యాక్ తీసుకుంటే ఎక్కడ తీసుకుంటుంది, ఈ పెరిగితే ఎక్కడి వరకు పెడుతుంది, ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఎందుకు రివర్స్ అయింది, ఇవన్నీ క్లియర్గా మన సబ్జెక్టులో అనేది క్లియర్గా 0.00తో సహా తెలుస్తుంది. ఓకేనండి, ప్రతి దాని దగ్గర మన లెవెల్ ఉంటుంది, మన లెవెల్ని రెస్పెక్ట్ చేసుకుంటూనే మార్కెట్ నడవాలి. అది క్లియర్గా మనం తెలుసుకోగలం. మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసి ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడికి ఎందుకు వస్తుంది, ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడ ఎందుకు వచ్చింది, గ్యాప్ అప్ అవుతుంది లేదు, ఎక్కడి నుంచి స్వింగ్ లో ఇదే, ఇక్కడి నుంచి మార్కెట్ పెరుగుతుంది అని మనకి ఇక్కడ వరకు ఇక్కడే ఎందుకు ఎగ్జాక్ట్గా రివర్స్ అవుతుందని మనకు తెలుస్తుంది. ఈ పిఈ ట్రేడ్లో మనం ఉంటాం. ఇంత క్లియర్గా మార్కెట్ అనేది ఇప్పుడు మార్కెట్ ఎక్కడి నుంచి తీసుకుంటే ఇక్కడికి వచ్చి ఎందుకు ఆగిందంటే ఇక్కడ మన ప్రైస్ ఉంటుంది క్లియర్గా. వీక్లీ లెవెల్స్ ఇవి నేను చెప్పినవి ఎప్పుడు చెప్పానండి, పోయిన శనివారం ఆదివారం చెప్పాను. ఆ లెవెల్స్ డ్రా చేసుకున్న వాళ్ళు ఈ లెవెల్స్ ఎంత ఎగ్జాక్ట్గా పని చేసినాయా, మన సబ్జెక్ట్ ఎగ్జాక్ట్గా పని చేస్తుందా లేదా అని కంటిన్యూ నా వీడియోస్ చూడండి. నేను నా దగ్గర ఏదో సీక్రెట్ ఉంది, నా దగ్గర ఏదో మంత్రం ఉంది, అది నా దగ్గరకు వస్తేనే చెప్తానని చెప్పట్లేదు. క్లియర్గా యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్గా మీకు చూపిస్తున్నాను నా సబ్జెక్టు. ఎందుకంటే నా సబ్జెక్టు 100% వర్తబుల్లా కాదా, 100% పనిచేస్తుందా లేదా అని మీ అంతటి మీరు తెలుసుకోవాలని. ఓకేనండి, మీ అంతటి మీరు దాన్ని తెలుసుకోవాలని. మిమ్మల్ని నేను మార్కెట్లో ఇప్పుడున్న సినారియో ఏంటంటే అందరూ మిమ్మల్ని రకరకాలుగా మిమ్మల్ని టెంప్ట్ చేయడానికే చూస్తారు, కానీ ఏ ఒక్కడు కూడా సబ్జెక్ట్ అనేది మీకు చూపించరు. పనికి మాల సోదే చెప్తారు, వాళ్ళ మొహాలు పేడు మొహాలు చూపించుకుంటూ దెబ్బ మొహాలు చూపించుకుంటూ ఇది ఎలా చేసుకోవాలి, అది అలా పట్టుకోవాలని 4 టెక్నికల్ అది ఫండమెంటల్స్ అని 4 ఇంగ్లీష్ ముక్కలు చెబితే మీరు అదేదో బంగారం అనుకుని ఆడి దగ్గరికి వెళ్తారు. ఏమీ ఉండదు. మీరు సంవత్సరాల తరబడి ఎన్ని సంవత్సరాలు చేసినా ట్రేడింగ్లో సక్సెస్ అవ్వలేరు. దానికి సంబంధించిన సబ్జెక్ట్ క్లియర్గా తెలుసుకోగలిగితేనే మార్కెట్ ఇంత క్లియర్గా ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి బౌన్స్ అవుతుందని 0.0తో సహా మనం ప్రైజ్ లైన్ చెప్పాము.
ఇది బ్రేక్ అయితే ఈ లైన్ ఆల్రెడీ ముందే చెప్పాము ఏమండి. దీనిపైన లైన్లు చూడండి. ఈ ప్రైస్ బ్రేక్ అయిపోతే ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నాం, ఎగ్జాక్ట్గా గ్యాప్ డౌన్తో దాన్ని టచ్ చేశాడు. అక్కడి నుంచి ఈ పుల్ బ్యాక్ తీసుకుని ఇక్కడ ఎందుకు ఆగిందంటే ఇక్కడ మనకి మార్కెట్ ఈ క్యాండిల్ పడిన తర్వాత మనకి ఇక్కడ డైలీ లెవెల్స్ వస్తాయి. అప్పుడు కరెక్ట్గా ఇక్కడి నుంచి సిఈ ట్రేడ్ చేస్తాం, ఇక్కడి నుంచి పిఈ ట్రేడ్ చేసాం. ఓకేనండి. మార్కెట్ కంటిన్యూ ఫాల్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఈ ప్రైజ్ బ్రేక్ అయిపోయి మళ్ళీ ఈ ప్రైజ్ పైన బ్రేక్ అవ్వాలి, పైకి బ్రేక్ అవ్వాలి, మళ్ళీ కిందకుంటే కింద మన టార్గెట్ కనబడుతుంది క్లియర్గా. అంటే మార్కెట్ డైరెక్షన్ అనేది మనకి క్లియర్గా ఐడియా ఉంటుంది. ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయినప్పుడు మనకి ఇక్కడి నుంచి మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయింది అని కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. అర్థమైందండి. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే క్లియర్గా ఎప్పుడు రివర్స్ అవుతుంది అంటే కూడా మనకి ఈ పీక్ తెలుస్తుంది. అంటే లో పాయింట్ పీక్ పాయింట్ రెండూ పట్టుకోగల, స్వింగ్ హై టు స్వింగ్ లో. అదే మన సబ్జెక్టు. మార్కెట్లో ఇంత పక్కాగా మార్కెట్ని పట్టుకోగలిగినప్పుడే మనం సక్సెస్, మంచి ట్రేడ్స్ తీసుకోగలం, మనం చేసే ట్రేడ్లు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది వండర్ఫుల్ సబ్జెక్టు. ఆ సబ్జెక్టు నేను మీకు యూట్యూబ్లో ఫ్రీగా చూపించి నా సబ్జెక్టు ఎంత వర్త్, కొంతమంది కామెంట్లు పెడతారు, ఎంత పర్సంటేజ్ వర్కౌట్ అవుతుంది, ఎవరన్నా 100% అంటే నమ్మొద్దు అంటారు. నేను క్లియర్గా నా సబ్జెక్ట్ 100% పనిచేస్తుందా లేదా అని మిమ్మల్ని టెస్ట్ చేసుకోమని మీకు లెవెల్స్ పెడుతున్నా, వీక్లీ లెవెల్స్. ఇన్డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకో, నా దగ్గర వస్తుంది, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది అని మీరు తెలుసుకొని మీరు ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు బట్టి రీసెర్చ్ చేసే ఉంటారు, చాలా వీడియోస్ వినే ఉంటారు, చూసే ఉంటారు. దాన్ని బట్టి నా సబ్జెక్ట్ చూసి మీరు ఒక అంచనా రావచ్చు, ఇది వర్తబుల్, 100% పనిచేస్తుంది, ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. వన్స్ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీ భవిష్యత్తులకి, మీ ఆదాయ మార్గాలకి 100% మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. బయట పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు కరువు పరిస్థితులు రాబోతున్నాయి. ఏదేమైనా మనం డబ్బులు సంపాదించుకోవాలంటే మన దగ్గర కంపల్సరీ ఏదో ఒక విద్య అనేది ఉండాలి. ఓకేనండి. ఇప్పుడు ప్రజెంట్ చేతి విద్యలు పనిచేసే పరిస్థితులు లేవు. బయట అన్ని రకాలుగా ఇప్పుడు ఆదా చేయండి, అది చేయండి అని మోడీ గారు చెప్తున్నారు. ఇప్పుడు డీజిల్ కొరత, ఈ కొరతలు వచ్చాయంటే బయట అన్ని రేట్లు పెరిగిపోతాయి, అన్ని రకాలుగా అన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఏం చేయగలం? ఇంట్లో కూర్చొని ఏదైనా చేయగలగాలి. వన్స్ ఒక ఏజ్ అయిపోయింది, మనం సపోర్ట్ చేయలేకపోతున్నాం అంటే అది కూడా కూర్చొని కలిగేలాగా ఈజీగా నేర్చుకునేవాళ్ళగా. మీకు పెద్ద డిగ్రీలు ఏమి అవసరం లేదు, సింపుల్గా నేర్చుకునేలాగా ఈ సబ్జెక్ట్ అనేది డిజైన్ చేసింది. స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలంటే స్టాక్ మార్కెట్ పెద్ద రాకెట్ సైన్స్ అని చెప్తారు. క్యాండిల్స్, ప్యాటర్న్స్, ప్రైజ్ యాక్షను, ఈ విక్కులు చూసి సెలెక్ట్ చేసుకోవడం, క్యాండిల్స్ చూసి, ప్యాటర్న్స్ చూసి, అబ్బో ఇంక చాలా ఉంటాయండి. ఎన్ని గజిబిజి గందరగోళం. ఇన్ని చేసేది వాళ్ళు కేవలం ఎక్కడ వరకు ఇలా పెరుగుతుందా, ఇలా పడుతుందా అని తెలుసుకోవడం కోసం. కానీ మనకు క్లియర్గా ఇలా పెరిగితే ఇక్కడికి వెళ్ళి ఎందుకు ఆగింది, పుల్ బ్యాక్ ఎందుకు తీసుకుంది, ఇక్కడ ఎందుకు ఆగింది, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఇలా ప్రతి ప్రైజ్ కూడా మీకు క్లియర్గా ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిందంటే ఇది ఎక్కడికి వస్తుంది, ఈ పుల్ బ్యాక్ ఎందుకు ఇక్కడ ఆగింది, ఇదేంటి, ప్రతి చిన్న మూవ్ కూడా మీరు తెలుసుకోగలరు. అది మీ కళ్ళ ముందు కనబడుతుంది క్లియర్గా. ఈ వీక్లీ లెవెల్స్, ఈ స్వింగ్ ప్రతిదీ కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, అది ఎక్కడికి వెళ్తుంది, మార్కెట్ డైరెక్షన్ ఇక్కడే ఎందుకు చేంజ్ అవుతుంది, ఇక్కడ చేంజ్ అయితే లాంగ్ ఇక్కడి వరకు వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళే లోపు మనం సిఈ ట్రేడ్లు ఎన్ని చేయొచ్చు, పిఈ స్వింగ్లు ఎన్ని తీసుకోవచ్చు. ఇలా ట్రేడ్ మార్కెట్ డైరెక్షన్తో పాటు క్లియర్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ రివర్సల్, మన టార్గెట్ ఎక్కడ, ఇక్కడ ఎంట్రీ అయితే మన టార్గెట్ ఇక్కడ ఉంటుంది. ఓకేనండి. అలా క్లియర్గా ఇక్కడ రివర్సల్ అయితే ఇది ఎక్కడ వరకు పెరుగుతుంది, ఇక్కడ పెరిగిందంటే ఇక్కడ నుంచి రివర్స్ అయితే ఎక్కడికి వస్తుంది, ఇది ఎక్కడ ఆగుద్ది, ఫుల్ బ్యాక్ ఎక్కడ తీసుకుంటుంది, మళ్ళీ రివర్స్ స్వింగ్ ఎక్కడ వస్తుంది. ఇలా ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, 0 to 0 100% మీకు అర్థం అవుద్ది. అదే మన సబ్జెక్టు. అర్థమవుతుందండి. ఇందులో క్యాండిల్స్ చూడక్కర్లా, ప్యాటర్న్స్ చూడక్కర్లా, మార్కెట్ ఇక్కడి నుంచి ఈ టార్గెట్, ఇలా టార్గెట్ టు టార్గెట్ తీసుకుంటాం. 1:2, 1:3 పని చేయవు. మార్కెట్లో ఎన్ని ఆపర్చునిటీలు ఇస్తే ఇక్కడ సిఏ ఆపర్చునిటీ చేసాం, ఇక్కడ పిఈ ఆపర్చునిటీ చేస్తాం. ఓకేనండి. ఇక్కడ సిఈ చేసాం, ఇక్కడ పిఈ చేస్తాం, ఇక్కడ పిఈ చేస్తాం. అర్థమైందండి. మీరు ఇంకా ఆరు తెరిపోతే ఇలాంటి చిన్న మూలు కూడా ట్రేడ్ చేయగలరు.
ఎగ్జాక్ట్గా మన సబ్జెక్ట్ అంత ఇన్డెప్త్గా ఉంటుందండి. ఓకేనా, అది కూడా సింపుల్గా ఉంటుంది ఆ సబ్జెక్ట్ అంతా. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా సరే మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మార్కెట్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్ మనం తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అవి ఉంటాయి. స్టాక్ మార్కెట్లో మనం 10 డెసిషన్ మెయిన్ మన డెసిషన్ ఎంట్రీ పెట్టేటప్పుడు మన నిర్ణయం అనేది కరెక్ట్గా ఉంటేనే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వగలం. ఓకేనా, ఎందులోనైనా సరే మన లైఫ్లో కూడా మన జీవితం బాగుండాలనుకుంటే మనం తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయి ఉండాలి. ఓకేనండి, అప్పుడు దానికోసం ఒక్కొక్కసారి మనం కామెడీగా ఫ్యూచర్ తెలిస్తే బాగుండు, ముందే మనకి సరి చేసుకుంటాం అనే ఒక ఆలోచన అందరికీ వచ్చే ఉంటుంది. మార్కెట్ కరెక్ట్గా ఇక్కడ ఆగుతుందని ఇక్కడ లైన్ ఉంటే బాగుండు, ఇక్కడికి వెళ్ళి ఆగుద్దని ఇక్కడికి లైన్ ఉంటే బాగుండు, క్లియర్గా తెలిస్తే బాగుండు అనుకున్న రోజులు చాలామందికి ట్రేడర్లకి చాలా రోజులు చాలాసార్లు అనుకుని ఉంటాయి. మీరు ఏదైతే అనుకున్నారో అదే ఇది. ఓకేనండి, అదే మన కళ్ళ ముందు క్లియర్గా కనబడితే మీకు జరగబోయేది ఇక్కడ మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుందని మీకు క్లియర్గా తెలిస్తే, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని మీకు తెలిస్తే, అప్పుడు మార్కెట్ ఆ సబ్జెక్ట్ అనేది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. అది మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఆ కనబడేలాగా నేను ఇండికేటర్స్ అనేవి డిజైన్ చేశాను. ఓకేనండి, ఇది ఒకటే సబ్జెక్టు లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. ఈ సబ్జెక్ట్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. జస్ట్ మీకు కొనడం అమ్మడం తెలిస్తే చాలు. సింపుల్ థియరీలు మీ ప్రాక్టీస్ ఒకదాని మీద ప్రాక్టీస్ చేస్తే ఆ పనిలో మీరు ఆరితేరిపోతారు, అది ఏ పనైనా సరే. ఓకేనండి, ఇది ఏంటంటే కూర్చొని ఇంట్లోనే చేసుకోగలిగే విషయం, తక్కువ పెట్టుబడితో చేసుకో విషయం. ఒకటి దగ్గర జీతానికి చేయలేను అనుకుంటే ఏదైనా వ్యాపారం పెట్టాలంటే లక్షలు కావాలి, దీనికి అది అవసరం. కానీ కరెక్ట్ అయిన సబ్జెక్ట్ నేర్చుకోకపోతే డబ్బులు అలాగే పోతాయి. అలా స్టాక్ మార్కెట్లో ఇప్పుడు వరకు అందరూ పోగొట్టుకున్నవాళ్ళు. ఓకేనండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, ఈజీగా ట్రేడ్స్ చేసుకోండి, డైలీ ఎర్న్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మీ మీద ముందు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పటి నుంచే మీరు కోటీశ్వరులు అయినట్టే. మీ మీద మీకు ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో ఏ పరిస్థితులైనా నేను సర్వైవ్ అవ్వగలను అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆటోమేటిక్గా మీకు ధైర్యం వస్తుందో అప్పుడు మీరు జీవితంలో గెలిచినట్టే. మీరు జీవితంలో గెలవాలి అంటే సరైన సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ అంటే అది మీకు ఎలా అంటే మనీ మేకింగ్. మనం తెలుసుకోవాల్సింది మనిషి ఫస్ట్ నుంచి చెమటోడ్చి కష్టపడి ఇన్ని కింద మీద పడేదంతా మనీ కోసమే. ఓకేనండి, ఆ మనీ ఎలా సంపాదించాలి అనే విద్య ఇది. చాలా గొప్ప విద్య, 100% పని చేసేది. అది మీకు నేను నా సబ్జెక్ట్ చూపించి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వరుసగా నా వీడియోస్ అన్నీ చూడండి. నేను చెప్పినవి జరిగినాయా లేదా, ముందే చెప్తున్నానా లేదా, మార్కెట్ డైరెక్షన్ కరెక్ట్గా తెలుస్తుందా లేదా, ఇంత ఎగ్జాక్ట్గా ఎలా నడుస్తుంది ఏంటని ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మీ భవిష్యత్తులో మార్చుకోవడానికి సరైన సబ్జెక్టు నేర్చుకోండి సమయం ఉండగానే. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ వీడియో నేను మీకు చెప్పిందల్లా పోయిన వారం నేను చెప్పిన లెవెల్స్ ఎలా పనిచేసినవి ఏంటని మీకు క్లియర్గా చూపించడానికి ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. పోయిన వారం ఎవరైనా ఈ లెవెల్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి, మీరు కొట్టే లైక్లను బట్టి నెక్స్ట్ వీడియోలో రేపు సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ ఏం జరగబోతుంది అని మీకు క్లియర్గా పిన్ టు పిన్ లెవెల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ లెవెల్స్తో పాటు వీక్లీ లెవెల్స్తో పాటు మీకు డైలీ మార్కెట్ ఎనాలిసిస్ కూడా నాకు కుదిరిన దాన్ని బట్టి మార్కెట్ ఎనాలిసిస్ కూడా చేస్తాను. దాంతోపాటు ట్రావెల్ విత్ ట్రేడింగ్ అని చెప్పి నేను ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ట్రావెల్ చేస్తూ ట్రేడింగ్ చేసుకుంటా మిమ్మల్ని గైడ్ చేస్తా. మీకు మార్కెట్ డైరెక్షను ఎక్కడికి వెళ్తుంది ఏంటని మీకు వీడియోస్ షేర్ చేస్తా. దాంతోపాటు నేను వెళ్ళిన ప్లేసులు కూడా మీకు చూపించాలి అని అనుకుంటున్నాను.
ఓకేనండి. కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది. ఎంతసేపు ఈ చార్ట్లు క్యాండిల్సే కాకుండా ట్రేడింగ్ అనేది టెన్షన్ పడుతూ కాకుండా ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించాలి. ఓకేనండి. ఎక్కడున్నా సరే డబ్బులు సంపాదించాలి. ఓకేనండి. దానికి ఒకే ఒక్క మార్గం స్టాక్ మార్కెట్ ఒకటే. ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించడం అనేది ఎక్కడ లేదు, ఎందులోని అవకాశం రాదు. ఎవడోడి చేతి కింద పని చేయాలి. మన సొంత బిజినెస్ అయితే టైము పాడు లేకుండా ఇంకా ఎక్కువ పని చేయాలి. ఓకేనండి. ఎవరి చేతి కింద పని చేస్తే టైం టు టైం చేస్తాం. మన సొంత బిజినెస్ చేస్తే ఇంక టైము పాడు ఉండదు. ఇదే కాకుండా హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా ఫ్యామిలీతో గడుపుతా, హ్యాపీగా, పీస్ఫుల్గా ట్రేడింగ్ చేసుకుంటా డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చో ఈ సబ్జెక్ట్. ఓకేనండి. అంటే నేను మీకు చెప్పే సందేశం ఏంటంటే స్టాక్ మార్కెట్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీ అయిపోద్ది. వన్స్ మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు జీవితంలో గెలవచ్చు. మనీ మేకింగ్ మిషన్ మీ అంతటా మీరు జేబులో పెట్టి తిరిగినట్టే. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మనీ మేకింగ్ అనేది మీ మైండ్లో ఉంటుంది. ఇది ఎవడో ఎత్తుకెళ్ళిపోయేది కాదు, ఎవడో తీసేసుకునేది కాదు. మీకు 60 సంవత్సరాలు వచ్చి 50 సంవత్సరాలు దాటిపోయి రిటైర్ అయిపోయినా సరే మీరు హ్యాపీగా ఒకళ్ళ మీద ఆధారపడకుండా మీరు కూర్చొని మీ డైలీ ఖర్చులకి ఇంకోటి దగ్గర చేయి చాపకుండా సంపాదించుకోవచ్చు. ఇంక్లూడింగ్ లేడీస్తో సహా. లేడీస్కి ప్లస్ యూత్ ఇప్పుడు పని చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. బయట ఉద్యోగాలు చూస్తే ఉద్యోగాల పరిస్థితి ఘోరంగా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అని వెళ్ళకపోమంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు కరెక్ట్ అయిన దారి ఎత్తుకోవాలి ఏంటని మీరు ఎతుకుతుంటే అది ఈ సబ్జెక్టే. అది ట్రేడింగే. ఆ ట్రేడింగ్లో కరెక్ట్ అయిన సబ్జెక్ట్ కావాలి. ట్రేడింగ్లో 100 మంది ఒకవైపు ఉంటే మనం ఒక్కళ్ళమే ఒకవైపు ఉంటాం. కావాలంటే చూడండి, 100 మంది కాదు, 1000 మంది ఒకవైపు ఉంటే మనం ఒక్కళ్ళమే ఒకవైపు ఉంటాం. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్ని చూడండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్రతి వీడియో చివరి వరకు చూడండి. ఇదేంటంటే మీ జీవితాలు మార్చుకోవడానికి, మీ భవిష్యత్తులు మార్చుకోవడానికి, మీ జీవితాలకు ఉపయోగపడేది. 100% మనీ మేకింగ్. మీరు దేనికోసం అయితే కింద మీద పడుతున్నారో అది ఇందులో దొరుకుద్ది, ఈ సబ్జెక్ట్లో దొరుకుద్ది, ఈ వీడియోస్లో దొరుకుద్ది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అర్థం చేసుకోండి, టెస్ట్ చేయండి. నేను ఇచ్చే లెవెల్స్, నా వీడియోస్ చూడండి, నేను ఇచ్చే లెవెల్స్ డ్రా చేసుకొని ఎగ్జాక్ట్గా పని చేస్తుందో లేదో చూడండి. అప్పుడు ఒక నిర్ణయానికి రండి. అంటే నా సబ్జెక్టు మరికొంతమందికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే నేను తీసుకొస్తున్నాను. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.